నమస్తే. మంచు కొండల మధ్య నుంచి రక్తం కారుతున్నట్లు కనిపించే ఓ జలపాతం. వందేళ్లుగా ప్రపంచ శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసిన ఈ వింత దృశ్యం వెనుకున్న రహస్యాన్ని ఎట్టకేలకు ఛేదించారు. అంటార్కిటికాలోని బ్లడ్ ఫాల్స్ అసలేంటి? అది నిజంగానే రక్తమా, లేక ప్రకృతి సృష్టించిన మరో అద్భుతమా? ఈరోజు మన స్పెషల్ రిపోర్ట్లో తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యంత చల్లని ఖండం అంటార్కిటికా. మంచుతో కప్పబడి ఉండే ఈ ఖండంలో ఉన్న టేలర్ గ్లేసియర్ నుంచి ఎర్రటి రంగులో ప్రవహించే ఒక జలపాతం గత 100 ఏళ్లుగా శాస్త్రవేత్తలకు ఓ మిస్టరీగా మారింది. దీనిని ప్రపంచవ్యాప్తంగా బ్లడ్ ఫాల్స్ అని పిలుస్తారు. 1911లో మొదటిసారిగా ఈ వింత జలపాతాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. తెల్లటి మంచు మధ్య నుంచి ఎర్రటి ద్రవం ప్రవహించడం చూసి చాలా మంది అది రక్తమని భావించారు. మరికొందరు ప్రత్యేకమైన ఎర్రటి ఆల్గే కారణమని అనుకున్నారు. అయితే తాజా పరిశోధనలు ఈ మిస్టరీకి తెరదించాయి. శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం ఈ జలపాతంలో ప్రవహించేది రక్తం కాదు, టేలర్ గ్లేసియర్ కింద లక్షల ఏళ్లుగా చిక్కుకుపోయిన అత్యంత ఉప్పు, ఇనుము అధికంగా ఉన్న నీరు బయటకు రావడం వల్ల ఈ దృశ్యం కనిపిస్తుంది. ఈ నీరు గ్లేషియర్ లోపల సుమారు 400 మీటర్ల లోతులో ఉన్న ఒక పురాతన ఉప్పు నీటి నిల్వ నుంచి వస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దాదాపు 15 లక్షల సంవత్సరాల క్రితం సముద్రపు నీరు మంచు పొరల కింద చిక్కుకొని కాలక్రమంలో అత్యంత ఉప్పుగా మారింది. అయితే అసలు ఆశ్చర్యం ఇక్కడే ఉంది. అంటార్కిటికా వంటి తీవ్రమైన చలిలో కూడా ఈ నీరు ఎందుకు గడ్డకట్టదు? దీనికి కారణం అందులోని అధిక ఉప్పు శాతం. ఉప్పు ఎక్కువగా ఉండడం వల్ల ఈ నీరు అత్యల్ప ఉష్ణోగ్రతల్లో కూడా ద్రవ రూపంలోనే ఉంటుంది. ఇక ఈ నీరు మంచు పొరల నుండి బయటకొచ్చి గాలిలోని ఆక్సిజన్తో కలిసిన వెంటనే అందులో ఉన్న ఇనుము తుప్పు పట్టినట్లుగా రసాయనిక చర్యకు లోనవుతుంది. దీంతో ఆ నీరు గాఢ ఎరుపు రంగులోకి మారి రక్తంలా కనిపిస్తోంది. అంతేకాదు, ఈ ఉప్పు నీటి నిల్వలో లక్షల ఏళ్లుగా సూర్యరశ్మి లేకుండా, ఆక్సిజన్ లేకుండా జీవిస్తున్న సూక్ష్మజీవులను కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది భూమిపై అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా జీవం మనుగడ సాగించగలదు అని నిరూపిస్తోంది. ఈ పరిశోధనలు కేవలం అంటార్కిటికా రహస్యాలను మాత్రమే కాకుండా భవిష్యత్తులో అంగారక గ్రహం లేదా ఇతర మంచుతో కప్పబడిన గ్రహాలపై జీవం ఉందా అనే ప్రశ్నలకు కూడా సమాధానం కనుగొనడంలో సహాయపడతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 100 ఏళ్లుగా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన అంటార్కిటికా బ్లడ్ ఫాల్స్ మిస్టరీకి ఎట్టకేలకు సమాధానం దొరికింది. అది రక్తం కాదు, ప్రకృతి సృష్టించిన ఒక అద్భుతమైన శాస్త్రీయ ప్రక్రియ అని తేలింది. ప్రకృతి ఇంకా ఎన్నో రహస్యాలను తనలో దాచుకుని ఉంది అని మరోసారి నిరూపించింది.